నమస్తే అండి. జయ రామకృష్ణ. నేటి సద్భావం పాఠం ప్రార్థన చూద్దాం. నేటి సద్భావనలో ఏముంది? సో ఇవన్నీ కూడా మనకు చెప్పాం కదా. వివేకానందుని శిష్యులైనటువంటి స్వామి పరమానంద గారు బ్రహ్మచారులతో చెప్తున్నటువంటి విషయాలు అన్నమాట. ఇవన్నీ కూడా అవి వాళ్ళు ఆ స్వామి మొత్తం అన్ని గ్రంథస్థం చేశారు. ఇవన్నీ ఏదో మనం టైంపాస్కి చెప్పుకునే విషయాలు కాదు. ఇవి లోతైనటువంటి విషయాలు అనమాట. లోతుగా మనము ఒక్క పేజ్ తీసుకొని లోతుగా దాన్ని ఆలోచన చేసినా కూడా మనకి ఎన్నో అద్భుతమైనటువంటి భావాలు కలగడం ప్రారంభిస్తాయి అన్నమాట. వాటిని మళ్ళీ మనం పక్కన రాసి పెట్టుకుని మన లోపల ఏం మార్పు వచ్చింది అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. సో కాబట్టి 365 రోజులకి 365 భావాలు ఇచ్చారు. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క భావాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. రకరకాలుగా దాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి మనం ఫిబ్రవరి నెలలో ఏం నేర్చుకుంటున్నాము? దృఢ సంకల్పము ఎలా ఉండాలి? మన సంకల్పం భగవంతుని పట్టుకోవాలంటే మన సంకల్పం ఎలా ఉండాలి? ఒక ఆదర్శం మనకున్నప్పుడు మన సంకల్పం ఎలా ఉండాలి? అదంతా మనము రకరకాల కోణాల నుంచి అర్థం చేసుకుంటున్నాం అనమాట. కాబట్టి ఆ పేజ్ని పోస్ట్ చేసినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎవరైనా సరే గ్రూప్లో ఉన్నవాళ్ళు దాన్ని చదువుకోవాలి. గంటకు ఒకసారి చదువుకోమని చెప్తారు మా గురువులు. గంటకి ఒక 5 నిమిషాలు పాజ్ తీసుకోండి. మీరు చేసే పనిలో నుంచి పక్కకు వచ్చి దాన్ని మళ్ళీ చదువుకోండి అని చెప్తారు. చదువుకొని దాంట్లో ఏముందో ఆలోచన చేసుకుంటూ మిగతా పని చేసుకోండి అని చెప్తారు. కాబట్టి పైన ఉంది కదా నేటి సద్భావన అనేది, అదొక ఆ లైన్ ఒక్కటి చదువుకొని ఆలోచించుకున్నా చాలు. పాఠం అని ఉంది కదా, అది చదువుకొని ఆలోచించుకున్నా పర్వాలేదు. ప్రార్థన చేయాలని కూర్చుంటున్నావు, నువ్వు భగవంతుని ముందు ప్రార్థన చేయాలనుకుంటున్నావు, ఇదే చదువు. ఈ ప్రార్థనలో ఏ మ్యాటర్ అయితే ఉందో అది చదువుకుంటూ ప్రార్థన చేయి. అదే ప్రార్థన చేయి. దాంట్లో చెప్తారు కదా, నన్ను నీ దైవరాజ్యానికి అర్హుణ్ణి చెయ్యి అని చెప్పారు ఇంతకుముందు. నీ ఆశీర్వాదానికి నన్ను అర్హుణ్ణి చెయ్యి అన్నారు. నాలో ఉండే బలహీనతలను పోగొట్టు, నేను నీ మీదే ఆధారపడి ఉండాలని అని కోరుకుంటున్నాము. కాబట్టి అన్ని మంచి భావాలే కదా. మనకి గుర్తు రాకపోవచ్చు. ఇవన్నీ కూడా వీళ్ళు గురువులు ఇచ్చినటువంటివి. అది కూడా బ్రహ్మచారులకి ఇచ్చారు కాబట్టి మంచి హయ్యెస్ట్ నాలెడ్జ్ అనమాట. దాన్ని మన సొంతం చేసుకుంటూ మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కాబట్టి చాలా బాగుంటుంది. ఒక్కొక్క నెల కొంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అనమాట. నిజంగా మనం ఫాలో అయితే మాత్రము ఒక్కొక్క నెల కొంత ఇంప్రూవ్మెంట్ మనలో కనపడుతుంది. కాబట్టి ఆ నెలకి సంబంధించి ఆ విషయాన్ని మనం నేర్చుకోవచ్చు అనమాట. ఎంతో కొంత నెలకి ఒక 2 పేజెస్లో ఉండేటివి అర్థం చేసుకున్నాం అనుకోండి, మన జీవితం చాలా మారుతుంది. మనకు వచ్చే సమస్యల్ని వేరే దృష్టితో చూడగలుగుతాం అనమాట. మనము నిజమైన పరిష్కారాలు మనకు తడుతాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. మీకు మళ్ళీ ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కొంతమంది విన్నవాళ్ళు క్లాసెస్కి రాకుండా మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు కదా, వాటిని విన్నవాళ్ళు కూడా నాకు మన గ్రూప్లలో లేనోళ్ళు ఫోన్లు చేశారనమాట. కొంతమంది చేసి మేము అలా పెట్టుకొని ఒక్కొక్క భాగాన్ని వింటున్నామండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి టైం ఉన్నప్పుడు పాపం అప్లోడ్ చేస్తున్నారు. నేను పలానా రోజే చేయండి అని నేను వాళ్ళని ఫోర్స్ చేయడం లేదనమాట. చేస్తున్నారు వాళ్ళు. పార్ట్ 1 పార్ట్ 2 అలా పెట్టేసి చేస్తున్నారు మెల్లగా. నేనైతే డేట్ వైజ్ ఇస్తున్నాను అనమాట. వాళ్ళకి డేట్ వైజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళు పార్ట్ 1 పార్ట్ 2 అన్నట్టుగా వాళ్ళు ఒక్కొక్క దాన్ని అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా మీకు క్లాసెస్ మిస్ అవుతున్నామని కానీ, లేకపోతే నిజంగా నేను ఏదో నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు పార్ట్ 1 పార్ట్ 2 అట్లా మెల్లగా వినుకుంటారండి. వినుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది, అదే ఆమనింది వరుసగా వింటున్నానండి. వింటుంటే నెక్స్ట్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంది. ప్లస్ ఒక పార్ట్ విని అందులో ఉన్న విషయాన్ని పాటించినా కూడా చాలు, జీవితం మారుతుంది. చాలా హైయెస్ట్ నాలెడ్జ్గా ఉన్నాయి ఇవన్నీ అని చెప్తున్నారు వాళ్ళు. మామూలుగా వాళ్ళు వేరే ధ్యాన కేంద్రానికి వెళ్ళేటువంటి వాళ్ళు అనమాట. మన క్లాసెస్కి కూడా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, చాలా బాగుంది, ఎలా ఆలోచించాలి అనేది మనకు అర్థమవుతా ఉందన్నమాట అని అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా సీరియస్గా తీసుకోవాలి. ఏదైనా కూడా ఊరికే వచ్చాము వెళ్ళిపోయాము, ఏదో వస్తున్నాము, నేను రాకపోతే ఏమనుకుంటాను అని రావడము, అది కాదనమాట. ఎందుకు వస్తున్నాము, దీంట్లో ఏమైనా విషయం ఉందా, దీన్ని ఎలా పట్టుకోవాలి. అందుకని క్లాసెస్కి రాలేని వాళ్ళ కోసం అక్కడ యూట్యూబ్లో రెడీగా ఉన్నాయి. నేను అప్పుడప్పుడు స్టేటస్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. మీరు ఆ లింక్లోకి వెళ్ళి మీరు అది సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు. మీరు అది వింటూ ఉండొచ్చు అనమాట.
అట్లా విని 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 మనం టేక్అవే పాయింట్ కూడా చెప్తున్నాం ఏ రోజుకి ఆ రోజు. అట్లా మీరు దాన్ని మనదిగా చేసుకోవాలంట. ఆ భావాన్ని మనదిగా చేసుకొని ఆలోచిస్తూ కూర్చోవాలి ఆ భావం మీదే కాసేపు. ధ్యానం అంటే ఇంకేదో కళ్ళు మూసుకొని శూన్యంలోకి ఆలోచించడం కాదనమాట. శూన్యంలోకి చూస్తూ ఉండడం, ఆలోచనలు శూన్యమైపోవడం కాదు, మన ఆలోచనలన్నీ భగవంతుని వైపు మళ్ళించడమే ధ్యానం, నిజమైన ధ్యానం అనమాట. కాబట్టి మనం ఎంతసేపు ఏంటి పరధ్యానంలో ఉన్నావా అంటారు. పర అంటే ఇతరుల ధ్యానంలో ఉన్నావా అని. ఆ పరులు ఎవరవ్వాలి? భగవంతుడు అవ్వాలి. ఆ పరులు ఎవరవ్వాలి అంటే భగవంతుడు అవ్వాలి. భగవంతుని మీదే మన ఆలోచనలే నడుస్తూ ఉన్నాయి. అంతకంటే ఏం అవసరం లేదు. ఎందుకు అంటే మనము ఆఖరి శ్వాస విడిచే రోజు కూడా మన ఆలోచనలు అప్పుడు భగవంతుని మీదే వెళ్తాయి అన్నమాట. ఎవరి ఆలోచనలు అయితే చివరిలో వాళ్ళు చివరి శ్వాస తీసుకునేటప్పుడు భగవంతుని మీద వెళ్తాయో వాళ్ళు భగవంతునిలో ఐక్యమైపోతారు. జన్మరాహిత్యం అనేది కలుగుతుంది అని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అదే మనం చేసే ప్రయత్నం. మోక్షం అంటే ఇంకేదో కాదనమాట, నిరంతరం భగవంతుని మీద ధ్యాస కలిగి ఉండడం అంతే. అలా ధ్యాస పెట్టుకోవడానికి ఇవన్నీ పనికొస్తాయి మనకి. ఈ భావాలు ఎలా పెట్టుకోవాలి, ఎలా ఆలోచించాలి మనకు తెలియదు. మనం సామాన్యులం కదా. మనం అది కాక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి మనకు టైం ఉండదు. కాబట్టి ఏ రోజు ఏ భావాన్ని తీసుకుని మనం ఆలోచన చేయాలి అనే దానికి ఈ పేజెస్, ఈ ఆడియోస్ అన్నీ బాగా పనికొస్తాయి అన్నమాట. కాబట్టి ఈరోజు ఫిబ్రవరి 25వ తేదీన ఏముందో చూద్దాం. నేటి సద్భావన. ఆపదలు ఎదురైనప్పుడు వాటినే తలపోస్తూ నిలిస్తే అవి మరింత ఎక్కువ అవుతాయి. సో మనకు అందరికి తెలిసిన విషయమే ఇది. అయితే వీళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది అనమాట. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకి ఏవైనా ఆపదలు తలెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు మనం అనుకుంటాము కోపాన్ని జయించేసాము అనుకుంటాము, కానీ మనకి టెస్టింగ్ కోసం భగవంతుడు ఏం చేస్తాడు, బాగా కోపం తెప్పించేవి ఒక విషయాన్ని, ఒక పరిస్థితిని మన ముందుకు తెచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన అంతే కదా, ఇంటెలిజెంట్ పిల్లల్నే కదా టీచర్లు కూడా బాగా టెస్టింగ్లు చేస్తూ ఉంటారు. ఇది ఇస్తారు, ఇంకో ప్రాబ్లం ఇస్తారు, ఇది చేయగలవా, ఇది చూడు, ఇది ట్రై చేయి అంటారు కదా. అట్లా భగవంతుడు కూడా మనం కొంచెం సాధన మొదలుపెట్టినప్పుడు టెస్టింగ్లు ఎక్కువ వచ్చేస్తాయి మనకి. ఎలా మనం అదే చెప్పాం కదా, మనం కామాన్నో క్రోధాన్నో జయించేసాం అనుకుంటాం, కోపాన్ని అనుకోండి. అప్పుడు వెంటనే మనకి కోపాన్ని కలిగించే ఒక పరిస్థితిని సృష్టిస్తాడు. అప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాము అనేది మన ఆధ్యాత్మిక జీవితంలో మన పరిణతి అనమాట. మనం ఎంత ఎక్సెల్ అయ్యాము, ఎంత ఇంప్రూవ్ అయ్యాము అనేది అక్కడ కనపడుతుంది. ఎవరో ఏదో మాట్లాడుతున్నారు మన మీద, ఏదో ఇష్టం లేని మాటలు ఏవో చెప్తున్నారు, మూడో వ్యక్తి చెప్పారు, ఆ మూడో వ్యక్తి వచ్చి మనకు వచ్చి చెప్తున్నారు పలానా వాళ్ళు నిన్ను ఇలా అన్నారు, వెంటనే కోపం వచ్చేస్తుంది మనకు. కానీ మనము రియాక్ట్ అవ్వకూడదు అనమాట. రియాక్ట్ అవ్వకుండా జస్ట్ అబ్జర్వ్ చేసి వదిలేయడం, ఇంక అంతే అనమాట. సరే, పుర్రెకో బుద్ధి కదా, ఒక్కొక్క మనిషి మనల్ని ఒక్కొక్క రకంగా జడ్జి చేస్తూ ఉంటారు. మనం అందరినీ మనం సాటిస్ఫై చేయలేము కదా. సో ఎవ్వరు కూడా, ఎటువంటి పెద్ద పెద్ద గురువులైనా ఎవరైనా కూడా అందరినీ సాటిస్ఫై చేయలేరు అనమాట. కాబట్టి దాన్ని అలా వదిలేయడమే, రియాక్ట్ అవ్వకుండా. అప్పుడు ఆ పరిణతి వచ్చింది అంటే కొంత మనం ఆధ్యాత్మికంగా ముందంజలో వెళ్తున్నాము అని అర్థం అనమాట. కాబట్టి ఆపదలు అంటే ఇట్లాంటివే ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే ఆపదలు. ప్రాపంచిక జీవితం గురించి ఎవరు ఇక్కడ ఏది మాట్లాడడం లేదనమాట. మనము ప్రాపంచిక జీవితంలో ఏమైనా ఆపదలు వస్తే ఎలా ఎదుర్కోవాలో అవన్నీ మనకు రకరకాలుగా తెలుసు, రకరకాలుగా మనం జీవితంలో అన్నీ చూస్తుంటాము. సో ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా వస్తున్నాయనుకో, అవి నిరంతరం నువ్వు వాటినే అనుకుంటూ ఉండద్దు, అదే దుఃఖంలో ఉండిపోవద్దు. అలా దుఃఖంలోనే ఉండిపోతే అవి మరింత ఎక్కువ అవుతాయి అని చెప్తారు. దీన్నే బ్రహ్మకుమారిస్ వాళ్ళు ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని తీసుకెళ్ళి నలుగురికి చెప్పేసావనుకో, నలుగురు మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెచ్చి నీకు చెప్తారు. అవన్నీ ఇంకో 20 ప్రాబ్లమ్స్ అయిపోతాయి, ఇంకెక్కువ అయిపోతాయి అనమాట. ప్లస్ ఆ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతాయి అంటారు వాళ్ళు. మనం ఏవైతే ఇప్పుడు మంచి విషయాలు ఇక్కడ మాట్లాడుకుంటున్నాము, ఇక్కడ గదిలో మీ ఇంట్లో మీరు ఎక్కడైతే కూర్చున్నారో, నేను ఇక్కడ కూర్చున్నానో, ఈ గది అంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ నిండి ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ నేను పెట్టుకున్నాను, ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ లాస్ట్లో తాగినా కూడా నాకు ఎనర్జీ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అన్ని మంచి విషయాలే మాట్లాడుతున్నాం, భగవంతునికి సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ వాటర్ ఆ ఎనర్జీని తీసుకుంటుంది. కాబట్టి వీళ్ళు బ్రహ్మకుమారిస్ వాళ్ళు చెప్పేది ఏంటిది అంటే, నువ్వు
నీ బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకో, కానీ నీ కష్టాలని వెళ్ళి అందరికీ చెప్పేసుకోవద్దు. ఎవరైనా నువ్వు బాగున్నావా అంటే నేను ఎక్సలెంట్గా ఉన్నాను అనేదే చెప్పు సమాధానం అంటారనమాట. అట్లా చెప్పినప్పుడు ఏమవుతుంది, లేకపోతే మనం ప్రాబ్లంలో ఉన్నామని ఒకరికి చెప్పామనుకో, వాళ్ళు వెళ్ళి నలుగురికి చెప్తారు, వాళ్ళు వెళ్ళి ఇంకా నలుగురికి చెప్తారు. అప్పుడు మన ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి అనమాట. ఎందుకంటే ఎనర్జీ యూనివర్స్లోకి మనము నెగిటివ్ ఎనర్జీని నింపుతున్నాము. నెగిటివ్ని పంపిస్తున్నప్పుడు ఏమవుతుంది, యూనివర్స్ ఏమనుకుంటుందంటే ఓహో వీళ్ళకి నెగిటివ్ అంటే ఇష్టం కావచ్చు అని చెప్పి ఇంకా కొన్ని సమస్యల్ని మనకి సృష్టిస్తుంది అనమాట. కాబట్టి అదే మనము ఎంత ధైర్యం ఉండాలి మనకి అంటే, ఎన్ని నిండా మునిగిపోయి ఉన్నా కూడా మనం చిరునవ్వుతో ఉండగలగాలంట. ఆ శక్తి ఎప్పుడు వస్తుంది మనకు అంటే, భగవంతుడిని గట్టిగా పట్టుకున్నప్పుడు, నిజంగా భగవంతుడు ఉన్నాడు, నేను భగవంతుని బిడ్డనని మనం నమ్మినప్పుడు వస్తుంది అనమాట. అలా నమ్మడానికే ఇవన్నీ చెప్తున్నారు మనకి. కాబట్టి ఏమంటున్నారు, ఆపదలు ఎదురైనప్పుడు వాటినే తలపోస్తూ నిలిస్తే అవి మరింత ఎక్కువ అవుతాయి. కాబట్టి మనకు ఎవరికి లేవు ఇక్కడ కష్టాలు అనేది, ఆపదలన్నీ అందరికీ ఉన్నాయి. కాకపోతే వాటిని నువ్వు ఎలా పట్టించుకుంటున్నావు, ఎలా డీల్ చేస్తున్నావు, వాటిని నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేదే ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇలా సత్సంగాలకు వచ్చే వాళ్ళు కొంచెమైనా మారుతూ ఉంటారు. లేదండి మీరు అది చెప్పారు, అది విని నేను మారాను అంటుంటారు. ఇంకా అంతకంటే ఏం కావాలి, చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాంటప్పుడు. ఇది విని నిజమే కదా, ఇంతే కదా జీవితం అనిపించిందండి అంటారు. అందుకనే రికార్డ్ చేసి అక్కడ పెడుతున్నాం అనమాట, ఎప్పుడో ఒకరోజు ఎవరో ఒకరు వినకపోతారా అని. కాబట్టి మనం ఈరోజు పాఠం ఏందో చూద్దాం. మనం మనలోని ప్రకాశాన్ని విడిచిపెట్టరాదు. సో మన ప్రకాశం ఎక్కడి నుంచి వస్తూ ఉంది, భగవంతుని పట్టుకోవడం వల్ల మనం లోపల ప్రకాశిస్తున్నాము. ఆ ప్రకాశం మన ఫేస్లో కనపడుతుంది, మన జీవితంలో కనపడుతుంది, మన మాటల్లో కనపడుతుంది. ఇప్పుడు కొంతమంది దగ్గర వెళ్ళి మాట్లాడామంటే మనకు ఎనర్జీ వచ్చేస్తుంది. వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు ఆ ఎనర్జీని అంటే, వాళ్ళు గట్టిగా భగవంతుని పట్టుకుని ఉన్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళలో నింపుతూ ఉంటాడు, ఎనర్జీని నింపుతూ ఉంటాడు అనమాట. భగవంతుడు అనుకోవచ్చు, యూనివర్స్ అనుకోవచ్చు. మనము ఒక శక్తి వాహకంగా తయారవుతాం అనమాట. మనకు ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటారు కదా, తల మీద సహస్రారం అంటారు. ఆ రంధ్రం అనేది ఓపెన్ అవుతుందంట. ఎవరైతే సేవల్లో ఉంటారో, ఎవరైతే భగవంతుని గట్టిగా పట్టుకొని నిరంతరం భగవంతుని స్మరణలో ఉంటారో వాళ్ళకి ఇక్కడ చక్రం అనేది ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, యూనివర్సల్ ఎనర్జీ అనేది ప్రవహిస్తుంది. అంటే భగవంతుని అంటే ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళకి జరుగుతుంది అనమాట. నువ్వు ధర్మ మార్గంలో ఉండి భగవంతుని పట్టుకుని సేవలైతేనేమి, సాధన అయితేనేమి అన్నీ బాగా చేసుకుంటూ నిరంతరం నీ డ్యూటీలు ఏవైతే నీకు భగవంతుడు అప్పగించి ఉన్నాడో ప్రాపంచిక జీవితంలో అవి కూడా ధర్మంగా నిర్వర్తిస్తూ అందరినీ సాటిస్ఫై చేస్తూ ఉన్నావనుకో, వాళ్ళని భగవంతుడు పట్టుకుంటాడు. భగవంతుడు పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ద్వారా భగవంతుని ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది. వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారంటే అది భగవంతుడు వాళ్ళకి స్ఫురింపజేస్తాడు అనమాట. ఇప్పుడు చాగంటి గారు కానీ, సామవేదం గారు కానీ వాళ్ళందరూ అలా మాట్లాడగలుగుతున్నారంటే ఏంటి, వాళ్ళలోకి భగవంతుడి శక్తి ప్రవేశించింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ధర్మ మార్గంలో ఉన్నారు. వాళ్ళు ఎన్నో వేల మందిని, లక్షల మందిని ఉద్ధరించడానికి వాళ్ళ ఆయుష్ని పణంగా పెడుతున్నారు. అంతే కదా, మాట్లాడుతున్నాము అంటే మన శ్వాసలు తగ్గిపోతున్నాయని అర్థం అనమాట. కాబట్టి గురువు అనేవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి మిగతా వాళ్ళకి బోధిస్తున్నారు అని అర్థం అనమాట. వాళ్ళ శ్వాసలు తగ్గిపోతున్నాయి. మాట్లాడుతున్నాము అంటే మాట్లాడేటప్పుడు ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా, శ్వాసలన్నీ ఎక్కువ వేస్ట్ అవుతాయి. వేస్ట్ ఇన్ ద సెన్స్ మనం భగవంతుని సేవలో కరిగిపోతున్నాయి. అట్లాంటప్పుడు వాళ్ళు ఒక కొవ్వొత్తులాగా కరిగిపోతూ మిగతా వాళ్ళకి ప్రకాశాన్ని ఇస్తున్నారనమాట. కాబట్టి అది ఏమంటున్నారు, మనము మనలోని ప్రకాశాన్ని విడిచిపెట్టరాదు. సో మనము ఒక్కొక్కసారి డల్ అయిపోతూ ఉంటాము. అట్లాంటప్పుడు భయపడకూడదు అనమాట. వెంటనే మళ్ళీ సాధన మొదలు పెట్టుకుంటూ ఉండాలి. కొంతమంది అంటారు, నేను చాలా గ్యాప్ వచ్చింది, నాకు ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను క్లాసెస్కి అంటారు. కొంతమంది ఏమో ఇంట్లో పరిస్థితులు అంటారు, ఇంకోటి అంటారు. అవన్నీ కూడా మనకు టెస్టింగ్సే అనమాట. నువ్వు ఎన్ని పరిస్థితులు ఉన్నా నువ్వు రాగలుగుతున్నావా లేదా నువ్వు వచ్చినందువల్ల ఏదైనా ఉపయోగం ఉందా లేదా, లేకపోతే ఊరికి ఏదో వస్తున్నావు వెళ్తున్నావు అన్నట్టుగా ఉందా, అది చూసుకోవాలన్నమాట. కాబట్టి ఆ ప్రకాశాన్ని విడిచిపెట్టరాదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో అదే ఇంట్రెస్ట్ ఇంకా డెవలప్ అవుతూ ఉండాలన్నమాట ఎవరికైనా కూడా. అప్పుడు ఏమవుతుంది అంటే సొల్యూషన్స్ మీకే వచ్చేస్తూ ఉంటాయి, మీ దగ్గరికే అందరూ వస్తూ ఉంటారు అనమాట. ఏదైనా సలహా ఇవ్వమని రావడము, అది చేంజ్ అనమాట, నిజంగా చేంజ్. ఎందుకంటే మీరు మీ జీవితాన్ని మార్చుకున్నారు, మంచి పద్ధతిలోకి తీసుకెళ్లారు, మీ ఫ్యామిలీని అందరినీ కూడా మారుస్తున్నారు అన్నప్పుడు మీ దగ్గరికి అందరూ కూడా సొల్యూషన్ కోసం వస్తారు. అదే పరిణతి చెందడం అనమాట.
కాబట్టి ఏమంటున్నారు, మనం ఒక దీపాన్ని మనతో తీసుకువెళ్ళేటప్పుడు ఏదైనా కాంతి గుండా పయనిస్తున్నా కూడా ఆ దీపంతో అవసరం ఉండవచ్చునని భావిస్తూ దానిని వదలం కదా, అవసరం మళ్ళీ మనకు రావచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చాము, కొంత ఎన్లైటన్ అయ్యాం, కొంత నాలెడ్జ్ వచ్చింది మనకి, ఇంకా చాలే ఇదే అనుకోకూడదు అనమాట. దానికి అంతం లేదు కదా, ఇంకా ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. విషయాలు తెలిసే కొద్దీ మన జ్ఞానం పెరుగుతుంటుంది. జ్ఞానం పెరిగే కొద్దీ మనం జీవితాన్ని చూసే కోణం మారుతుంది. మనం జీవితాన్ని కానీ, ఒక సమస్యని కానీ, ఒక మనిషిని డీల్ చేసే పద్ధతి కానీ మారుతుంది. కాబట్టి మనం మారుతూ ఉంటాం. కొంతమంది అనుకుంటారు కదా, ఇంతకుముందు ఈమె ఇలా ఉండేది, అలా అయ్యింది అంటే ఆ భగవంతుడిని పట్టుకుంది కాబట్టి వేరే మార్గంలోకి వచ్చింది. ఆమె పూర్తిగా కొత్త మనిషి, కొత్త జీవితం అనమాట. ఆమెను అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఏమంటున్నారు, మీరు మనం కొంచెం జ్ఞానం వచ్చిందని చెప్పేసి ఇంకా ఆపేసుకోవద్దు అని, సాధన ఆపేసుకోవద్దు అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అనమాట. ఇంకా చాలే అనుకోకూడదు అనమాట. చాలు అనేది లేదు అసలు ఇక్కడ, అదనమాట. మళ్ళీ మనకి ఎందుకంటే ఒక్కొక్కసారి మళ్ళీ మనం డల్ అయిపోతుంటాం కాబట్టి ఆ ప్రకాశం మనకు అవసరం అవ్వచ్చు కదా. ఆ లైట్ నీలో ఏదైతే క్యాండిల్ ఏదైతే వెలిగించుకున్నావో అంటే జ్ఞానం ఏదైతే పట్టుకున్నావో అది మళ్ళీ నీకు అవసరం వస్తుంది జీవితంలో. ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి, ఒకసారి వచ్చిన సమస్య మళ్ళీ వస్తుంటుంది, కానీ మనం భయపడిపోతుంటాం దాన్ని డీల్ చేయడానికి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి డీల్ చేసి ఉంటాము, సక్సెస్ అయ్యి ఉంటాము, కానీ ఇంకా పూర్తిగా నేర్చుకొని ఉండమన్నమాట. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే సేమ్ అటువంటి సమస్యని మళ్ళీ మన జీవితంలోకి ఇస్తాడనమాట. ఎందుకు, మనం పర్ఫెక్ట్ అయ్యే వరకు ఇస్తూనే ఉంటాడు. ఆ విషయంలో నువ్వు పర్ఫెక్ట్ అయ్యే వరకు అనమాట. ఇప్పుడు పని వాళ్ళతోనే ఉన్నాము, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. మన ఇంట్లో పని చేసే వాళ్ళతో చాలా సరదాగా ఉంటున్నాము, చాలా ముచ్చట్లు చెప్తున్నాము, వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు పనులు చేయకుండా అనుకోండి. మళ్ళా మనం నేర్చుకుంటాం, కొంచెం స్ట్రిక్ట్ అవుతాము, కొంచెం పనులు చేయించుకుంటాము, మంచిగానే ఉంటూనే చేయించుకుంటుంటాం. మళ్ళా సేమ్ సమస్య ఇస్తాడు, ఎందుకంటే మనం పూర్తిగా ఇంకా తెలుసుకోలేదనమాట. పూర్తిగా ఇంకా ఆ విషయాన్ని ఎలా డీల్ చేయాలో మనకు తెలుసుకోలేదనమాట. అది కోపం విషయం అవ్వచ్చు, కామం విషయం, ఇంకేదైనా అవ్వచ్చు. మళ్ళా సేమ్ సమస్యని ఇస్తుంటాడు భగవంతుడు మన ముందుకి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటూ ముందు ఎలా డీల్ చేసాము, ఇప్పుడు ఎలా డీల్ చేయాలి, మనకు జ్ఞానం ఏమొచ్చింది, మన దగ్గర ఏం పాయింట్లు ఉన్నాయి, వాటిని మనం ఎలా అప్లై చేయాలి జీవితంలో, అప్లై చేసి మన సమస్యలను ఎలా తీర్చుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, అలాగే మన మనస్సు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు ఆ ప్రకాశం సదా అనుభవంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకు ఒకరోజు మూడ్ బాగుంది, బాగా పూజ చేయాలనిపించింది, బాగా మంచి పుస్తకం చదవాలనిపించింది, ఆ రోజు ఒక అనుభవం వచ్చి ఉంటుంది మనకి. ఎవరితో అనవసరమైన మాటలు మాట్లాడకుండా మన పనేదో మనం చేసుకుంటూ, ఎవరైనా నిన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చినా కూడా వాళ్ళకి మంచిగా సమాధానం చెప్పేసి తప్పించుకుని నువ్వు నీ టైం అంతా భగవంతునికి కేటాయించావనుకో, ఆ రోజు ఒక దివ్యమైనటువంటి అనుభూతి మనకు కలిగి ఉంటుంది. ఆ అనుభూతిని మళ్ళా మీరు అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారనమాట. ఇంకా ఆ ఒక్కరోజు చేసావు చాలే, ఏదో శివరాత్రి వచ్చింది ఆ రోజు ఒకరోజు చేసావని కాదనమాట. నిరంతరము మనకి అది ఆ అనుభవము ఇప్పుడు అది చాలా హ్యాపీగా అనిపించింటుంది మనకి. మిగతా మనం ఎన్ని బయట ప్రపంచంలో ఎన్ని వింతలు విశేషాలు చూసినా రానటువంటి హ్యాపీనెస్ మనం భగవంతునితో మనం ఏకాంతంలో గడిపినప్పుడు వస్తుందన్నమాట. ఆ గడిపినప్పుడు ఆ అనుభవాన్ని మనం మూట కట్టుకుంటాం. ఆ అనుభవం కోసం మళ్ళా పరితపించాలి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తుంటారు, ఆల్రెడీ చేయలేనటువంటి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఒక రోజుతో కంప్లీట్ అయ్యేది కాదు భగవంతునితో మనకు. అట్లా మనం నిరంతరము అప్పుడప్పుడు కనెక్ట్ అవ్వడం ద్వారా మనము ఇంకా ఎక్కువగా భగవంతునికి దగ్గర అవుతాం అనమాట. భగవంతుని దగ్గర అయ్యే కొద్దీ మనకున్న సమస్యలు చాలా దూది పింజల్లాగా ఎగిరిపోతుంటాయి అనమాట. మన సమస్యలు మనకేం సమస్యలుగా అనిపించవు. అబ్బా ఈ సమస్య ఏముందిలే, ఎవరికి రాలేదా ఇటువంటి సమస్య, నాకు ఒకటే వచ్చిందా అనుకుంటాము. అంత ధైర్యంగా తయారవుతాము, నలుగురికి కూడా మనం ధైర్యం చెప్పేవాళ్ళం అవుతాం అనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఆ ప్రకాశాన్ని సదా అనుభవంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి అంటున్నారు. జీవితంలో సంభవించే చీకటి సమయాలలో ఆ ప్రకాశం మనకు తప్పక ఉపయోగపడుతుంది. అదనమాట. ఎప్పుడైనా చీకటి సమయాలు అంటే ఏమని అర్థము, మనకు డౌన్ఫాల్ అయిపోతూ ఉంటామని చెప్తాం కదా, సాధనలో మనం కిందికి వెళ్ళిపోతున్నాము, ఏదో ప్రాపంచికతలో పడిపోతున్నాము. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తూ ఉంది మనకి. ప్రతి మంత్కి మా ఇంట్లో అయితే ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క పెళ్ళిళ్ళు ఉన్నాయి.
అప్పుడు ఏమవుతుంది, మా పాప ఏదో షాపింగ్ అంటుంది, ఇంకోటి అంటుంది, కానీ నా మనసు ఎక్కడ ఉండాలి? నా మనసు నేను షాపింగ్లో ఉన్నా, పెళ్ళిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా భగవంతుని మీదే ఉండాలన్నమాట. అట్లా ఉండగలిగితే నాకు నేను జీవితంలో ఏం చేసినా అది బాగానే ఉంటుంది, నాకు టైం వేస్ట్ అయినట్టు అనిపించదు అనమాట. ఇంకప్పుడు అట్లా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎక్కడ నలుగురిలో కలిసినా ఏం చేసినా మనం సాధకులుగా ముందుకు పోవాలన్నప్పుడు అది ఎప్పుడు వస్తుంది? మనం చీకట్లో సమయాలలోకి పడిపోవడము అంటే డౌన్ఫాల్, మనకేమైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, లేకపోతే పరిస్థితులు అనుకూలించకపోయినా, ఏదైనా ఉన్నప్పుడు మనం డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఆ ప్రకాశం పనికి వస్తుంది అనమాట. ఆ రోజు మనం ఎంతగా పూజ చేసాము, ఆ రోజు ఎంతగా భగవంతుని కనెక్ట్ అయ్యాము అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి, అది మనకు పనికి వస్తుంది. ఆ అనుభవము ఈ చీకటి రాత్రుల్ని ఉద్ధరిస్తుంది అనమాట. చీకటి రాత్రులు అంటారు ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని డౌన్ఫాల్ అయ్యే రోజుల్ని. ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. పెద్ద పెద్ద గురువులు అవ్వచ్చు, పెద్ద పెద్ద సాధకులు అవ్వచ్చు, ఎవరికైనా ఉంటుందన్నమాట. కిందకి పడిపోవడం అనేది ఉంటుంది. ఎందుకంటే కత్తి మీద సాము లాంటిది ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం అంటారనమాట. ఒక కత్తి మీద ఎవరు నడవగలరు? కత్తి లాంటి వ్యక్తి నడవగలరు అనమాట. అంత రేజర్ షార్ప్ ఉంటుంది ఈ జీవితము అని చెప్తారు. ఎన్నో అసలు బాగానే ఉన్నాం అనుకునే లోపలే ఇంకోటి ఏదో టెస్టింగ్ ఇచ్చేస్తుంటాడు అనమాట భగవంతుడు. కాబట్టి ఆ టెస్టింగ్ పీరియడ్లో నువ్వు మూటగట్టుకున్న ఈ అనుభవం ఏదైతే ఉందో, భగవంతుని సన్నిధిలో నువ్వు గడిపావు కదా, ఆ ప్రశాంతత నీలో లోపల ఉంటుంది. ఆ ప్రశాంతత నిన్ను ఒడ్డుకు చేరుస్తుంది అనమాట. చీకటి రాత్రుల్లో నుంచి నిన్ను బయటకు తీసుకొస్తుంది. కాబట్టి నువ్వు ఆ అనుభవాల్ని ఇంకా ఇంకా సొంతం చేసుకుంటూ ఉండు, ఇంకా ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉండు అని చెప్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ టేక్అవే పాయింట్ని ఏమని చెప్పచ్చు, మనలో ప్రకాశం ఉంటుంది కదా, దాన్ని మళ్ళా అనుభవంలోకి తెచ్చుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతునితో బాగా కనెక్ట్ అవ్వడం ద్వారా వచ్చింది. ఏకాంతంలో, అది కూడా గుంపుగా కాదు. ఎప్పుడు కూడా గుంపుగా చేయడము పూజలు అవన్నీ ఎప్పుడు అంటే మనము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే గుంపుగా పారాయణాలు చేసుకోవడము, గుంపుగా లలితా సహస్రనామాలు చదువుకోవడం అవన్నీ చేస్తాం, తప్పని కాదు. దానికి ఒక ఎనర్జీ ఉంటుంది, తప్పు లేదు. కానీ మనం ఇష్టమైన వాళ్ళతో ఏకాంతంగానే గడుపుతాం కదా. ఇప్పుడు భార్యాభర్తలు అనుకోండి, గుంపులో గడుపుతారా? గుంపులో ఉన్నప్పుడు కొత్తగా పెళ్ళయింది ఆ పిల్లలిద్దరికి, వాళ్ళు గుంపులో ఉన్నప్పుడు వాళ్ళకి ఆనందం వస్తుందా? వాళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆనందం వస్తుందా? ఏకాంతంలో ఉన్నప్పుడే కదా వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. కాబట్టి భగవంతుడి మీద నీకు ప్రేమ పెరిగే కొద్దీ నువ్వు ఏకాంతంలో ఉండటం ఇష్టపడతావు. సో మళ్ళీ ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు, అంతే కదా. ఒంటరితనం అంటే నువ్వు బాధపడుతుంటావు, అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే, నాకు ఎవరు లేరే అని. అది కాదనమాట. నీకు ఎవ్వరు లేకపోయినా కూడా అందరూ ఉన్నారు, నాకు ఇంకేం కావాలి అని నువ్వే ఇంకా నలుగురికి ధైర్యం చెప్పేలాగా అవుతావు. ఎప్పుడు అంటే భగవంతునితో నువ్వు ఒంటరిగా గడపడము. ఒంటరిగా అంటే ఏకాంతం. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు కదా. ఏకాంతంగా ఇష్టంగా గడుపుతావు అనమాట. నీకు టైం తెలియదు ఇంకప్పుడు. నువ్వు ఎంతసేపు అతనితో భగవంతునితో మాట్లాడుతున్నావో నీకు టైం తెలియనట్టుగా అయిపోతుంది అనమాట. అప్పుడు ఒక మంచి అనుభవం వస్తుంది. ఆ అనుభవము నువ్వు ఎప్పుడైనా కిందికి పడిపోయినప్పుడు, నీకు ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు పనికి వస్తుంది అని చెప్తున్నారనమాట. ప్రార్థన. హే అనంత స్వరూప, నా జీవిత గమ్యం నీవే నా సురక్షిత మార్గదర్శివి, ఆశ్రయ స్థానానివి. నీ రక్షణపై ఆధారపడి ఉన్నంతకాలం నన్ను ఏది ముంచివేయదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఎప్పుడు రక్షిస్తాడు? మనం ధర్మ మార్గంలో ఉన్నప్పుడు, మనం భగవంతుని పట్టుకున్నప్పుడు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి నీ రక్షణ నా మీద ఉన్నంత వరకు నాకేం కాదులే తండ్రి అనే భరోసా మనకు మనం ఇచ్చుకోగలగాలన్నమాట. అంత పరిణతి మనలో రావాలి. నీ రక్షణపై ఆధారపడి ఉన్నంతకాలం నన్ను ఏది ముంచివేయదు. నీ సేవలో నన్ను జాగరూకుడుగాను అవిశ్రాంతపరుడుగాను ఉండే విధం నాకు బోధించు. ఇది కూడా టేకవేగా అనుకోవచ్చు. ఏమంటున్నాం? నీ సేవలో నన్ను తరించిపోనివ్వు, నీ సేవలో నేను విశ్రాంతి లేకుండా నీకు సేవ చేయాలి అంటున్నారు. ఎవరైనా చేస్తున్నామా? ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, అమ్మ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే మాకు కనెక్ట్ చేయండి, ఇదొక్కటే మీరు చేసే సేవ. మాకు సత్సంగానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది మనసులో పెట్టుకోండి అంటే ఎవరో ఒకరిద్దరు ఇస్తున్నారు. ఒకవేళ మీ సర్కిల్లో లేకపోయినా కూడా మీరు చెప్తూ ఉండాలన్నమాట. ఇది భగవంతుని సేవ, చాలా పెద్ద సేవ ఇది. మనం ఎందుకంటే సమాజాన్ని ఉద్ధరించాలంటే మంచి బిడ్డలు, మంచి జనరేషన్ రావాలి మనకు. అది తల్లి ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి ఎవరైనా తల్లులు, కాబోయే తల్లులు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా మీ సర్కిల్లో ఉంటే వాళ్ళని మాకు కనెక్ట్ చేయండి అని చెప్తున్నాం. ఇది భగవంతుని సేవ. ఆ సేవలో మనం ఎలా ఉండాలి? విశ్రాంతి లేకుండా పోరాటం చేస్తుండాలన్నమాట. అంతేగాని ఏదో టైం ఉన్నప్పుడు, మూడు వచ్చినప్పుడు సేవ చేద్దామంటే అది సేవ కాదు.
కాబట్టి సేవ వేరు, కైంకర్యం వేరు. కైంకర్యము అంటే నీ జీవితాన్ని అర్పణ చేసేసావు అనమాట దానికోసం. నీ ప్రతి శ్వాస నీకు భగవంతుడి సేవలోనే తలమునకలు అవుతున్నావు, అది కైంకర్యం. సో కైంకర్యాన్ని స్వీకరిస్తాడు భగవంతుడు. కైంకర్యం చేసే వాళ్ళని ఇష్టపడతాడు. కైంకర్యం చేసేవాళ్లే కింకరులు అంటారు కదా, కైంకర్యం చేసేవాళ్ళే అతని బిడ్డలు అనమాట. అతని బిడ్డలకి ఇంక లోటేముంటుంది? అతని బిడ్డలు అయిపోయామంటే ఇంక అంతా మనదే కదా, ఐశ్వర్యం అంతా ఆయన ఇచ్చేదే. ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకే మా పాప కూడా అప్పుడప్పుడు అంటుంది, ఏదైనా ప్లానింగ్ చేయడం వేస్ట్లే అమ్మ, మనము ఆయన ప్లాన్ వేరే ఉంటుంది, ఆయనకి ఉంటుంది కదా, భగవంతునికి ఉంటుంది కదా, మనం ఎందుకు ప్లాన్ చేసుకోవాలి అంటుంది. కాబట్టి అంత ఆలోచన శక్తి మనలో రావాలన్నమాట, అంతే కదా. అట్లనే మనం ఊరికే కూర్చోవాలి, పురుష ప్రయత్నం చేయకుండా ఉండాలని కాదు. మనం పురుష ప్రయత్నం చేస్తూనే ఆయనకు వదిలేసేయాలి, ఫలితాన్ని ఆయనకు వదిలేసేయాలి. మనం ఆ జర్నీ మాత్రం ఎంజాయ్ చేయాలన్నమాట, ఫలితాన్ని వదిలేసి. ఈరోజు చూడండి, 2 వచ్చారు, 3 వచ్చారు, మనం చెప్పుకుంటున్నామా లేదా? అంతే. నువ్వు మనస్ఫూర్తిగా ఆ రోజు చేయాల్సిన డ్యూటీని చేసేసేయి. ఆ ఫలితం ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఫలితంతో నీకు సంబంధం లేదు అంటారు. అదే కర్మయోగం, అంతే కదా. అట్లా ఏమంటున్నారు, నీ సేవలో నన్ను జాగరూకుడుగాను అవిశ్రాంతపరుడుగాను ఉండే విధానం నాకు బోధించు అంటున్నారు. అందరికీ ఉంది సేవ చేయాలని, చాలామంది చెప్తూ ఉంటారు నా దగ్గర కూడా, మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, మీరు ఎప్పుడు సేవల్లోనే బిజీగా ఉంటారండి అంటారు. నన్ను నేను బిజీ చేసుకుంటున్నాను, నన్ను నేను అలా ఛానలైజ్ చేసుకుంటున్నాను, నా ఎనర్జీని వేస్ట్ చేయకుండా అలా నేను చేసుకుంటున్నాను. అనవసరమైన ఫోన్ కాల్స్ తీసుకోను. ఎవరైనా ఏదైనా ఫోన్ చేసినా అవసరం ఉంటేనే, అవసరం ఇన్ ద సెన్స్ మనం పనికొచ్చే మాటలు మాట్లాడుతా అన్నాము అంటేనే మాట్లాడతాం, లేకపోతే అనవసరము. కాబట్టి టైంని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టి సేవలు చేయగలుగుతున్నాము. మిగతా వాళ్ళకి ఏంటి, సేవ చేయాలని సంకల్పం ఉన్నప్పటికీ గట్టిగా లేదనమాట సంకల్పం, అక్కడ ప్రయత్న లోపం ఉంది. ప్రయత్నం చేయాలి ఎవరికి వారు. నేను అక్కడికి ఐడియాస్ కూడా ఇస్తూ ఉంటా, ఇట్లా చేయొచ్చు, నేను ఇలా చేశాను అలా చేశాను అని. స్టార్ట్ చేయరనమాట, ఎన్ని సంవత్సరాలైనా స్టార్ట్ చేయరు. ఇప్పుడు ఏం చెప్తున్నాం మీకు, జస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉంటే మాకు నంబర్ ఇవ్వండి, మేము వాళ్ళతో మాట్లాడతాము. వాళ్ళతో మేము మాట్లాడే ముందు కాస్త చెప్పండి, ఇట్లా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి వాళ్ళు ఏదైనా నేర్పిస్తారు, మంచిది, పిల్లలకి మంచి తెలివితేటలు వస్తాయి, మంచి అందంగా పుడతారు, ఆరోగ్యంగా పుడతారు, ఇంత మాత్రం చెప్పండి చాలు. చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఏమి చెప్పకుండా ఇస్తే కొంతమంది విసుక్కుంటారు మేము ఫోన్లు చేసినప్పుడు. కాబట్టి అట్లా చెప్తున్నాము. కాబట్టి ఒకటి మైండ్లో మనకు ఉండాలన్నమాట, మనం సేవ సాధన 2 ప్యారలల్గా సాగాలి అనేది ఉండాలి. అట్లా పెట్టుకున్నప్పుడు ఆ విధానం నాకు బోధించు అని భగవంతుడిని అడుగుతున్నాం మనము. కాబట్టి ఎవరైతే సేవ నిజంగా చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు వీళ్ళు కూడా అడిగారు, కాలుపల్లి వాళ్ళు అడిగారు, సేవ చేయాలనుకుంటున్నాము అని స్టార్టింగ్లో అడిగారు వాళ్ళు. నేను చెప్పేది ఒకటే, మీరు సేవ చేయాలనుకుంటే మీ ఊర్లో ఎవరు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా కూడా మాకు కనెక్ట్ చేయండి, అది కూడా సేవే. పోయి చీపురు పట్టుకొని రోడ్లన్నీ ఊడ్చి అది చేస్తేనే సేవ అని కాదనమాట. కాబట్టి ఇప్పటికి ఏం చెప్పామో అది చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీ అకౌంట్లో పుణ్యము జమ అవుతూ ఉంటుంది, అంతే కదా. నా అకౌంట్లో కాదు, మీరు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి నా దైనందిన జీవితంలో లోపాలు దొరలనీయకు అంటున్నారు. కాబట్టి అంటే కదా, మనం డైలీ లైఫ్లో లోపాలు ఏమి లేకుండా చేసుకుంటే మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, సాధన ముందుకు సాగుతుంటుంది. మన ప్రాపంచిక జీవితంలో ఇబ్బందులు లేకుండా చేసుకోవాలి. ఫస్ట్ మనం వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉండటం, పిల్లలతో మంచిగా ఉండటము, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో వాటిని మనం సమకూర్చిపెట్టడము, ఇవన్నీ మనం ముందు చూసుకుంటే వాళ్ళు మనకు టైం ఇస్తూ ఉంటారు. మన టైంని మనము సద్వినియోగం చేసుకొని మనం అప్పుడు సాధన చేసుకోవచ్చు, సేవ చేయొచ్చు. కాబట్టి అది చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రార్థనలో టేక్అవే పాయింట్ని ఏమని చేయాలంటే, నేను నీ సేవలో విశ్రాంతి లేకుండా ఎలా ఉండాలి, నేను నీ సేవ ఎలా చేసుకోవాలి అది బోధించు అని అడుగుతున్నాం అనమాట. కాబట్టి ఇవన్నీ ప్రార్థనలు, మంచి మంచి ప్రార్థనలు ఇవన్నీ కదా. మనకి ఒక్కొక్కసారి మనకు ఐడియా కూడా రాదు అలాంటి ప్రార్థన చేయాలని. కాబట్టి ఎప్పుడు మనసు బాగలేకపోయినా ప్రార్థన అనే పేజ్లో, ఈ పేజ్లో ప్రార్థన అనేది అయినా చదువుకొని అదే ప్రార్థన భగవంతుని దగ్గర చేయండి. దాంట్లో ఏదో ఒక టేక్అవే పాయింట్ చెప్తున్నాం కదా. లేదు నేను చెప్పింది కాకపోయినా మీకు ఆ రోజు సందర్భానికి ఏది నచ్చితే అది కూడా తీసుకొని మీరు దాని మీదే, ఆ లైన్ మీదే ప్రార్థన చేయండి, ఆ లైన్ మీదే ఆలోచన చేయండి.
అప్పుడు మీకు ఏదైనా ఆ రోజు సమస్య ఉన్నా కూడా తొలగిపోతుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. సో మనం అన్నీ చేసేది మనశ్శాంతి కోసమే కదా. మనశ్శాంతి తర్వాత మనసు శాంతించిన తర్వాత అప్పుడు భగవంతుని గట్టిగా పట్టుకుంటాం మనం. కాబట్టి కానీ భగవంతుని పట్టుకుంటే మనసు శాంతిస్తుంది, కానీ మనకు అంత ధైర్యం లేదు, అంత ఉత్సాహం లేదు. కాబట్టి మనశ్శాంతి ఎలా పొందాలి అంటే భగవంతుని పట్టుకోవాలి. భగవంతుని పట్టుకుంటేనే మనశ్శాంతి వస్తుంది, రివర్స్లా ఉండదనమాట. మనశ్శాంతి వచ్చాక భగవంతుని పట్టుకుంటాను అంటే తప్పు. అది ఎట్లా ఉంటుంది అంటే సముద్రం ఒడ్డున కూర్చొని స్నానానికి వెళ్ళాడంట ఒకతను. అలలు తగ్గాక నేను స్నానం చేస్తాను అనుకుని కూర్చొని చూస్తూ ఉన్నాడు. అలలు వస్తూనే ఉన్నాయి. అలలు ఎప్పుడైనా ఆగుతాయా సముద్రం దగ్గర? అట్లా మన జీవితంలో కూడా సమస్యలు అనేవి ఆగవు, వస్తూనే ఉంటాయి. రోజు రోజుకి కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి, కొత్త కొత్త విషయాలు జరుగుతుంటాయి. కాబట్టి నేను అన్ని సమస్యలు తగ్గాక అప్పుడు నేను భగవంతుని, అప్పుడు నేను సత్సంగం వింటాను, అప్పుడు నేను బాగుపడతాను అని ఎవరైనా ఆలోచన లేదండి, పెళ్ళి కావాలండి, పిల్లాడి పెళ్ళి కావాలి, ఇవైపోతే బాధ్యతలు తీరిపోతే అప్పుడు వస్తానంటారు కొంతమంది. బాధ్యతలు ఎప్పటికి తీరేది? పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాక మళ్ళీ పిల్లలు పుడతారు కదా, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, అదంతా ఉంటుంది. ఇంకా రాను బాధ్యతలు పెరిగిపోతుంటాయి అన్నమాట. కాబట్టి నువ్వు దాంట్లో నుంచి నీ సమయాన్ని దొంగలించుకుని పక్కకు పెట్టుకుని భగవంతుని దగ్గర స్పెండ్ చేయండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్క పేజీలో చెప్పేది ఒకటే అనమాట. నువ్వు దృఢంగా ఉండు, దృఢ సంకల్పాన్ని కలిగి ఉండు, నువ్వు ఏదొచ్చినా చెల్లించద్దు, ఏ ప్రాబ్లం వచ్చినా బయట ఆధారపడద్దు, భగవంతుని మీద, నీలో ఉన్నటువంటి భగవంతుని మీద ఆధారపడు. నీలో ఉన్నటువంటి భగవంతుని ఎలా కనుగొంటావా, ప్రకాశాన్ని ఎలా వృద్ధి చేసుకుంటావా అనే దానికి ఇవన్నీ బోధిస్తున్నారనమాట. నీలో ఫస్ట్ నీ ఆత్మలో నీకు ప్రకాశం అనేది ఉండాలి, నీలో లైట్ ఉండాలి కదా. నీలో లైట్ ఉంటేనే ఆ లైట్ నీకు పనిచేస్తుంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు. ఇంత చీకటి పెట్టేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు బాహ్య ప్రపంచం మీద ఆధారపడాల్సి వస్తుంది, ఎందుకంటే నీకు జ్ఞానం అనేది లేదు కాబట్టి. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకో. దాన్ని ఎట్లా? శ్రవణ మనన నిధిధ్యాసన అంటారు. శ్రవణం ఫస్ట్ వింటున్నాము, విన్నదాన్ని గట్టిగా మనదిగా చేసుకుంటాము. శ్రవణ మననం అంటే రిపిటేషన్. విన్నదాన్ని మళ్ళా వింటాము, మళ్ళా అర్థం చేసుకుంటాము, మళ్ళా ఆలోచిస్తాము. ఆలోచించినప్పుడు నిధిధ్యాసన అంటే దాని మీద ధ్యాస పెడతాం, ధ్యాస పెట్టి ధ్యానం చేస్తాం దాని మీద, అప్పుడు అది మనది అవుతుంది అనమాట. శ్రవణ మనన నిధిధ్యాసన ఇది చేయాలి. ఇది చేస్తూ ఇదంతా సాధన అయితే సేవ ఒకవైపు. భగవంతుడికి ఎప్పుడు కూడా ఓన్లీ స్తోత్రాలు వల్లించేసేసి పూజలు చేసేసి అట్లా ఉంటే ఇష్టం లేదు. భగవంతుడి పనిని కాస్త చేసి పెట్టాలి కదా. మనం ఇక్కడికి వచ్చి జన్మ తీసుకున్నాము మానవుడిగా అంటే కొంత మనము మానవాళికి కొంత సేవ చేసుకోవాలి, తరించాలి. సేవ చేసుకుని మన జన్మని తరింప చేసుకోవాలన్నమాట. అది ఎంత చిన్న సేవ అయినా అవ్వచ్చు. ఇప్పుడు పాపము మ్యారేజ్ బ్యూరోలు పెడుతుంటారు కొంతమంది. నేను నిన్న ఏదో చూస్తూ ఉన్నాను అనమాట. కొంతమంది ఫ్రీగా నడుపుతూ ఉంటారు, కొంత వయసు మళ్ళిన వృద్ధులు ఇలాంటి వాళ్ళు అనమాట. అవి కూడా సేవలే కదా. పాపము ప్రొఫైల్స్, అతనికైతే ఫోన్ వాడడం కూడా రాదంట, కానీ అంత నేర్చుకుని వృద్ధ దంపతులు అనమాట వాళ్ళిద్దరు గురించి చూసాను నిన్న. వాళ్ళు చక్కగా ఎంతో వేల మందికి పెళ్ళిళ్ళు ఫ్రీగా సెట్ చేస్తున్నారు. వాళ్ళు అన్ని ప్రొఫెషనల్స్వి, డాక్టర్స్వి వేరే గ్రూపు, సాఫ్ట్వేర్ వాళ్ళు వేరే గ్రూపు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు అంతా మెయింటైన్ చేస్తూ వృద్ధ దంపతులు ఇద్దరు సేవ చేస్తున్నారు. అందుకు ఎంత పెద్ద సేవ కదా అది కూడా. ఎంత మందికి సంబంధాలు అవసరం అవుతుంటాయి. వాళ్ళు అనలైజ్ చేసి కూడా చెప్తున్నారనమాట. ఎక్కడెక్కడ ఏ ప్రొఫెషన్స్లో ఎలా మెంటాలిటీ ఉంది, పిల్లలకి తల్లిదండ్రులకి ఎలా మెంటాలిటీ ఉంది అన్నీ చెప్తున్నారు. అంటే వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు ఏదో ఒక రకంగా, అంతే కదా. కాబట్టి మనము మన పరిధిలో ఎంత చేయగలమో అంత చేసుకుంటూ వెళ్దాము. భగవంతుడి దయ ఎప్పుడు మన మీద ఉండాలని ఆశిద్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.